ప్రేజులాడందరికీ ఫిబ్రవరి నెల 7వ తేదీ అలసిన వారిని ఊరలించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని కూడా దేవాది దేవుడు యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసులు క్రైస్తవులందరూ అట్టి నిజమైన సంతోషము కలిగి ఉండవలెనన్నది మా వాంఛ, కోరిక. సంతోషమనున్నది సామగ్రి, వస్త్రములు, ఆభరణములు, ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వవిద్యాలయ పట్టణముల వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇవి నిజమైన లేక నిలిచియుండు సంతోషమును ఇవ్వజాలవు. నిజమైన సంతోషము యేసుక్రీస్తు ప్రభువుతో మన వ్యక్తిగత సంబంధము మరియు దేవుని వాక్యమును మనము ఎంతవరకు ఘనపరిచి దానికి లోబడుచున్నామను దానిపై ఆధారపడి ఉండును. సాధారణముగా అనేక సంతోషకరమైన గృహములను చూడలేకపోవచ్చున్నాము. మనము ఎక్కువగా విచారముతో ఉన్న గృహములనే చూచుచున్నాము. వారు విచారముగా ఉండుటకు కారణము వారు దేవుని వాక్యమును ఘనపరచరు, దాని యొద్ద విచారించరు, దానికి లోబడరు. ఇప్పుడు దేవుని వాక్యము నుండి సంతోషకరమైన గృహం ఎట్లు సాధ్యపడునో చూచుదుము. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. సంతోషకరమైన గృహమునకు ఇది మొట్టమొదటి ఆవశ్యకత. మీరు దేవునిచే జతపరచబడితిరని నిశ్చయము చేసుకొనుడి. వారికి ఏదో ఒక చర్చిలో వివాహమగును గనుక వారు దేవునిచే జతపరచబడిరని మీరు అనవచ్చును. వారందరూ ముఖ్యముగా దేవునిచే జతపరచబడిరని అర్థము కాదు. ఎవరైతే తమ వివాహ విషయము దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును చేయుచున్నామను నిశ్చయిత కలిగియుందురో వారే దేవునిచే జతపరచబడిన వారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. విశ్వాసి యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తమును ఎరిగి దాని చేయుటయే అని గ్రహించుచున్నాము. ఈ సంతోషముతో పోల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైనను కలదేమో నేనెరుగను. అనేక వివాహములలో డబ్బు లేక బంగారము కొరకు మరికొందరు బాహ్య రూపమును ఇష్టపడి లేక ఒకే కులమునకు చెందిన వారను తమ వ్యక్తిగత తలంపుల ద్వారా వారు జతపరచబడుచున్నారు. కొందరు డబ్బు తీసుకొని వివాహ సంబంధములు చూచువారి ద్వారా జతపరచబడుదురు. వీరందరి ఉద్దేశములు తప్పుగా, అయోగ్యముగా ఉండును. దేవునిచే జతపరచబడిన వారిని ఏ మనుషుడును వేరుపరచలేడని దేవుని వాక్యము చెప్పుచున్నది. విశ్వాసులు తాము వివాహమునకు ఒప్పుకొనుటకు ముందు దేవుని సముఖమును వెదకి దేవుని చిత్తమును కనుగొను ఆధిక్యత కలిగి ఉన్నారు. దానికి 1 సంవత్సరము, 2 సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టును. వివాహ సమయమున పాలి భాగస్థులను నిర్ణయించు విషయము దేవునికి అప్పగించవలెను. మనము దేవునికి బోధించనక్కరలేదు. సాధ్యమైనంత వరకు లేఖనము యొక్క నడిపింపు కొరకు వేచియుండుట శ్రేష్టము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరియు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తిరిగి జన్మించిన వారి యందు పరిశుద్ధాత్మ నివసించును. నా చిత్తము కాదు గాని నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమును సంతోషముగా అంగీకరించెదను. దయచేసి నాతో మాట్లాడము అని పరిశుద్ధాత్మ ద్వారా వారు చెప్పగలుగుదురు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.